నీట్ పేపర్ లీక్ అయింది. జంతర్ మంతర్లో కాక్రోచ్ పార్టీ ఆందోళన చేపట్టింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. అయితే ఏపీలో కూడా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి. దీన్ని తప్పనిసరిగా విచారణ చేయాలని చెప్పేసి వైసీపీ పార్టీ ఆందోళనకు పూనుకుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ బుట్టారెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు డిఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరిగాయని మీరు ఆరోపిస్తున్నారు? డిఎస్సిలో ఏదైతే రీసెంట్గా చూసామో ఎగ్జామ్స్ కండక్ట్ చేశాక జాబ్ రిక్రూట్మెంట్లో చాలా అవకతవకలు జరిగాయి. ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్కి వాళ్ళు చూపిస్తున్నారు మాకు మెరిట్ ర్యాంక్ ఇంత వచ్చింది అయినా కూడా మాకు జాబ్స్ రావట్లేదు అని. స్పెషల్లీ స్పోర్ట్స్ కోటాలో కూడా ఏ విధంగా వాళ్ళకి అర్హులకి జాబ్స్ ఇవ్వకుండా మిగతా వాళ్ళకి ఇచ్చారు. మరి వీళ్ళెవరికీ కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా, పారదర్శకత లేకుండా ప్రతి ఒక్కరివి అంటే ఎవరు ఎలా పర్ఫామ్ చేశారో వాళ్ళ మార్క్స్ కానీ వాళ్ళ మెరిట్ లిస్ట్ కానీ డిస్ప్లే చేసి ఆ డిస్ప్లే బేస్ మీద మెరిట్ బేస్ మీద రిక్రూట్మెంట్ అనేది జరగాలి. అది జరగలేదు. అది క్లియర్గా కనిపిస్తుంది. చాలామంది ఎవరైతే యువత వాళ్ళు ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి చెప్తున్నారు నాకు ఇంత మార్క్స్ వచ్చాయి, నాకు ఇంత పర్సెంటేజ్ వచ్చింది, కానీ అది ట్రాన్స్పరెంట్గా డిస్ప్లే చేయలేదు కాబట్టి మేము దాన్ని చేయలేకపోతున్నాం. మాకంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్స్ వచ్చాయని వాళ్ళు ప్రూవ్ కూడా చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మా లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారికి మీడియా ముందర అందరికీ ఆ రోజు చూపించడం జరిగింది. కానీ ఇవన్నిటినీ కూడా పక్కన తోసేసి వాళ్ళు ఏమి జరగనట్టు దేనికి రెస్పాండ్ కాకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు. మీ క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు వేరే విధంగా మా పైన అలిగేషన్స్ వేస్తున్నారు, కానీ ఆ అడిగిన ప్రశ్నకు మటుకు సమాధానం లేదు. మేమేం డిమాండ్ చేస్తా అంటే యువతకు అండగా ఉంటూ ఏ విధంగా అయితే నీట్ ఎగ్జామ్లో కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా చేశారో ఆ విధంగా ఇక్కడ కూడా యువతకి మేము అందరం కూడా అండగా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు మేము తప్పకుండా పోరాటం చేస్తాం. అంతేకాకుండా డిఎస్సీలో అక్రమాలే జరగలేదు. అక్రమాలు జరిగింటే బహిరంగ చర్చకు సిద్ధంగా అండి, సమయం మీరు చెప్పండి, ఎక్కడ రమ్మంటారు, నేను రెడీ అంటున్నాడు లోకేష్. మీరు ఏమంటారు? అందుకనే కదా మేము కూడా రెడీగా ఉన్నాము. మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి. మీరు కరెక్టా మేము కరెక్టా అనేది సిబిఐ ఎంక్వైరీ తెలుస్తుంది. ఇప్పుడు మేమేం మాట్లాడుతున్నామో మీరేం మాట్లాడుతున్నారు, మీరు మాకు మీ మాటలకు మా మాటలకు దేర్ ఇస్ అ డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ని ఎవరు క్లియర్ చేయాలి? ఒక ఏజెన్సీ సిబిఐకి ఇవ్వండి. వెన్ యు ఆర్ ప్యూర్, మీరు క్లియర్గా ఉన్నారు అంటే సిబిఐకి ఇచ్చేసి అదే మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు లేదు మా దగ్గర తప్పు జరగలేదు, సిబిఐ ఎంక్వైరీ చేయించండి. లేదు తప్పు జరిగింది, సో తప్పు జరిగితే బాధ్యతగా మీరు ఆ బాధ్యత వహించి మీరు తప్పుకోండి, రాజీనామా చేయండి. డిఎస్సీ నియామకాలు జరగకుండా 250 కేసులు కోర్టులో వేసినా సరే అక్కడ ఎదుర్కొన్నాము, నిలబడ్డాము, నిజాయితీగా నియామకాలు చేపట్టాము. మీ వెనుక ఏ ఒక్కరు బాధితులు లేకపోయినా కేవలం రాజకీయం కోసం మీరు చేస్తున్నారా? బాధితులు ఎందుకు లేరండి? బాధితుల్ని కూర్చోపెట్టి ఆ రోజు మేము మా లీడర్ గారు బాధితులు పక్కన కూర్చోపెట్టి మీకు మళ్ళీ ఆ రోజు స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా జరిగిందో అందరినీ పట్టుకుని అందరూ వివిధ కారణాల వల్ల ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, కానీ వాళ్ళకి అలా అనిపిస్తుంది వాళ్ళ చుట్టూ వాళ్ళ వెనకాల ఎవరూ లేరనేసి. సిస్టమ్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దే కెన్ మేనేజ్ ఇన్ ఎనీవే, ఏ విధంగా అయినా వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. సో మేమేంటంటే అది జరగలేదు అని అన్నప్పుడు మీరు ట్రాన్స్పరెంట్గా మీరు నిజాయితీగా ఉన్నారని నిరూపించుకోండి. అక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా మెరిట్లో రానటువంటి వాళ్ళు, రోస్టర్ పాయింట్స్కి ఎలిజిబుల్ కానటువంటి వాళ్ళు, కాబట్టి ఉద్యోగం రాలేదు ఆవేదనతో వచ్చి మీ దగ్గర మాట్లాడిన వాళ్ళే తప్ప అది కూడా వైసీపీ సిద్ధేస్తే అని చెప్పి కూటమి. మీరు మరి మొన్న రీసెంట్గా ఒక స్పోర్ట్స్ కోటాలో ఏదైతే ఎలిజిబుల్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఒక పర్సన్ని మేము ఏదైతే చూపించామో మార్క్స్, మరి అతనికి ఎందుకు ఉద్యోగం రాలేదో కారణాలు చెప్పండి. పబ్లిక్గా జగన్మోహన్ రెడ్డి అన్న మీటింగ్లో అతన్ని పక్కన కూర్చోబెట్టుకొని చెప్పారు. దానికి మరి సమాధానం చెప్పలేదు కదా. ఆ అభ్యర్థికి ఉద్యోగం రావాలి, ఎందుకు రాలేదు అనేది వాళ్ళకి ఇంతవరకు దానికి సమాధానం చెప్పలేదు. సో మరి ఇప్పుడు వాళ్ళేమంటారు? సో ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా రావాలి, లేకపోతే ట్రాన్స్పరెంట్గా మీరు చెప్పండి. మీరు ఆ జీవోని పెట్టి మళ్ళీ ఆ జీవోని ఎందుకు రద్దు చేశారు? ఉద్యోగాలను మీరు నియామకం చేసిన తర్వాత మళ్ళీ ఆ జీవోని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది? మీరు నిజంగా నిజాయితీగా ఉంటే ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఆరోపణ చేస్తారు, సవాల్ విషయం ప్లేస్ చెప్పమన్నాం, అయినా ఎందుకు జగన్ వెనకంజ చేస్తున్నాడు అనేది వైసీపీ కూటమి చెప్తుంది. మేము వెనకంజ వెయ్యట్లేదు. మీ దగ్గర ప్రభుత్వం ఉంది, మీ దగ్గర సిస్టమ్ ఉంది, మీ దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఎలా కావాలంటే అలా మ్యానిపులేట్ చేయగలుగుతారు. కాబట్టి మీరు మాకు మధ్యలో సిబిఐ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో సిబిఐ మీరు కేసుని అప్పచెప్పండి, ఇన్వెస్టిగేషన్ అక్కడ తేల్చండి. ఇన్వెస్టిగేషన్లో మీరు ప్యూర్ అనుకుంటే ఓకే, వి అగ్రీ. అంటే బహిరంగ చర్చకు వైసీపీ భయపడుతుందంటే నెవర్ రమ్మని చెప్పండి. బహిరంగ కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కావాలి అంటున్నారు, మధ్యలో వీళ్ళు ఉండాలంటారు. చర్చ ఎందుకు చేయలేకపోతుంది? దీన్నే మ్యానిపులేషన్ అంటారు.
చర్చలో ఇద్దరు పీపుల్ ఏదైనా డిబేట్ అయినప్పుడు ఇద్దరికి డిబేట్లో స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి. ఆ డిబేట్లో అక్కడ వెళ్ళిపోతుంది, అది క్లోజ్ కాదు. అదే సిబిఐ అయితే ఒక న్యాయపరమైన, ఒక చట్టపరమైన ఒక సంస్థ ద్వారా మనకు ఒక న్యాయం జరుగుతుంది. అది మేము చేయమని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే డిస్కషన్కి ఆల్వేస్ వీఆర్ రెడీ, వీ వాంట్ టు డిస్కస్. అది ఎప్పటి నుంచో మేము చెప్తున్నాము. కాకపోతే ఈ డిస్కషన్కి ఎండ్ ఏంటి? మీరు మాట్లాడతారు, మేము మాట్లాడతాం. కానీ ఇన్వెస్టిగేషన్ అనేది జరిగితే ఫ్యాక్ట్స్ బయటికి వస్తాయి. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం? కుటుంబ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, మీరు నిజంగా నిజాయితీగా, మీరు ట్రాన్స్పరెంట్ తోటి, అంటే చాలా పారదర్శకతోటి మీరు కనుక అపాయింట్మెంట్స్ రిక్రూట్మెంట్స్ చేసి ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. మీరు ఏం తప్పు చేయనప్పుడు మీకు భయం ఎందుకు? సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. ఒక లేదు మా తప్పు జరిగింది అని మీకు అనిపిస్తే, ఎక్కడైనా మీ మనస్సాక్షికి ఎక్కడైనా తప్పు జరిగింది అని మీకు అనిపిస్తే హోందాగా ఆ బాధ్యతను మీరు స్వీకరించి రాజీనామా చేయండి. డిఎస్లో అక్రమాలు జరిగి ఉన్నాయని మీరు భావిస్తే తప్పనిసరిగా రాజీనామా చేయండి. లేదు నిజాయితీగా మేము ఆ రిక్రూట్మెంట్ చేపట్టామని చెప్పి మాత్రం సిబిఐ ఎంక్వైరీకి చేయడానికి ఎందుకు భయపడుతున్నారని చెప్పి వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు.